ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి మరి కాసేపట్లో చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన ఈరోజు ఉదయం 9 గంటలకి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వస్తారు. విజయవాడ నుంచి గుంటూరుకి దాదాపుగా 40 నిమిషాలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు దాడి జరిగింది. ఎవరైతే ఇంటికి దాడి జరిగిందో అంబటి రాంబాబు దాడి, ఆఫీస్ మీద దాడి, ఇంటి మీద దాడి, అలాగే కుటుంబ సభ్యులను అందరినీ కూడా దాడి జరిగిన దృశ్యాలు, అక్కడ ఏం జరిగింది మొత్తం ఆయన పరిశీలిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఆయన వాళ్ళతో మాట్లాడి పరామర్శించే ప్రయత్నం చేస్తారు, ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనికి ఈ రోజు అంటే ఇప్పటికే అంబటి రాజమండ్రి జైల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాజమండ్రి జైల్లో 14 రోజుల రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఏం చేస్తుంది, పార్టీ తరఫున ఆయనకి బెయిల్ వచ్చి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా, ఎన్ని అంశాల మీద కొంత మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తారు. నిన్న కుటుంబ సభ్యులందరూ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా దాడి అంటే మా మీద, ఇళ్ల మీద దాడి చేసే ప్రయత్నాలు చేయడం, మహిళల మీద దాడి చేయడం, ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు కొంత సీనియర్ నేతలు కూడా అంబటి రాంబాబుని రాజమండ్రిలో కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. చూడాలి. అంటే ఈ వ్యవహారం అంతా కూడా మరి కాసేపట్లో జగన్ 9 గంటలకి విజయవాడ నుంచి బయలుదేరి 11 గంటలు 10 గంటల ప్రాంతంలో గుంటూరు చేరుకుంటారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతోంది. అక్కడ ఇప్పటికే జరిగిన ఇష్యూ కొంత కాంట్రవర్సీ జరిగింది, అక్కడ దాడి జరిగింది. దీంట్లో కొంచెం టెన్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పోలీసులు వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బందోబస్తుని గుంటూరు అంతా కూడా పెట్టారు. బయట ప్రాంతాల నుంచి ఎవరిని లోపలికి ప్రవేశం లేకుండా కొంత బ్యారికేట్లు, తర్వాత కొంత ఆపేరుని ఎలువరించే ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి యాజ్ యూజువల్. అదే జగన్ ఎన్ని వాహనాల్లో వస్తారు ఏంటి అనేది చాలా మందికి ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన 9 గంటలకి రాత్రి విజయవాడ చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉదయాన్నే ఎవరెవరు వ్యక్తి పార్టీ ఎంతమంది నేతలకి పర్మిషన్ ఉంది, ఎంతమంది నేతలు వెళ్ళొచ్చు ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు కొంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు పూర్తిగా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపుగా 2 గంటల పాటు భేటీ కాబోతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ వ్యవహారం మీద 2 గంటల పాటు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కీలకమైన అంశాలు ఏమొస్తున్నాయి, జరుగుతున్న వరుస పరిణామాలు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఈ అంబటి ఇంటి మీద దాడి జరగడం పట్ల కొంత ఆయన అసహనం వ్యక్తం చేశారనేది కూడా మనకి తెలుస్తుంది. ఆయన ఇది జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. సో ఇష్యూ కొంత టైట్ అవుతుంది. రోజు రోజుడికి ప్రభుత్వం ఇరుకున పడుతున్న పరిస్థితిలోకి వచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వరుసగా 2 నాయకుల మీద, ఒక బీసీ, ఒక కాపు నేతలు, లేదు మాజీ మంత్రుల మీద దాడి చేయడం పట్ల పార్టీలో కూడా కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కొత్తగా వచ్చిన, కనీసం అనుభవం లేని పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళ పని ఈ ఆహారం అనేది వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. 9 గంటలకి జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి బయలుదేరుతారు. 10 గంటల ప్రాంతంలో గుంటూరులో ఉన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్కడ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. బహుశా ఆ వ్యవహారాన్ని కూడా నడుపుతున్నారు. మీడియాతో కూడా అక్కడ మాట్లాడతారని ఒక సమాచారం అయితే అందుతుంది. మరి ఆయన మీడియాతో ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి. ఇప్పటికీ పోలీసులు ఇంటి దగ్గర కావచ్చు, బయట కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఉన్నారు. బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇంకా పోలేదు, రోడ్డు మీద అట్లాగే ఉన్నారు. పోలీసు ఏమో మనోళ్ళు గ్యాదర్ అవుతున్నారు సార్, అవుతున్నారు కానీ పోలీసు ఈజ్ కోఆపరేటింగ్ విత్ దెమ్ అక్కడ. అవును సార్, అవును
సార్ అలాగే సార్ నెంబర్ సార్ నెంబర్ సార్ 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 అయ్యా లెక్క చేయండి సార్ అలాగే సార్ అలాగే సార్ అలాగే అంటే రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారో లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రి 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా పొద్దున్న నుంచి రాత్రి 10 పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. మా ప్రాపర్టీలోకి మాకు అలవెన్స్ ఇస్తే కొంచెం డాక్యుమెంట్స్ అవి తీసుకుని నేను వెళ్తాను అన్నమాట. ఈ సంఘటన ఫాదర్ మీద జరిగిన సంఘటన ఎలా చూస్తారు మీరు? సారీ అండి. సో తను మాట్లాడడానికి కొంత నిరాకరిస్తున్నప్పటికీ అయితే మాకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వండి, మేము మా ప్రాపర్టీకి సంబంధించిన వెళ్ళడానికి లేదు అని కొంత ఘర్షణ జరుగుతోంది. రాంబాబు కూతురు రాత్రి మీ అవసరం అయితే లోపల దూకమన్నారు, మీ తరాల కోసం లోపల మమ్మల్ని దూకమన్నారు రాత్రి మీరు అవసరం అయితే. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళి మా ఇంట్లోకి మమ్మల్ని ఇష్యూ జరిగింది కదా, వచ్చిన తర్వాత కాదు మా ఇంట్లో మేము వెళ్తున్నాం. మా ఇంట్లో మీ ప్రాబ్లం ఏంటి? సార్ తన ఒక్కనే వెళ్ళండి, తన ఒక్కనే వెళ్ళండి. మీరు ఫోన్ చేసుకోండి. టూ మచ్ భయ్యా, టూ మచ్, టూ మచ్, ఇది చాలా టూ మచ్. మీరు ఫోన్ చేయండి, తప్పది మీరు చేయండి. రాత్రి అవసరం అంటేనేమో మీరు దూకమన్నారు, మేము తీసుకున్నాం. అప్పుడు దొరకపోతే వెళ్ళిపోయారు తలాల కోసం, కారు తలాల కోసం. ఇప్పుడేమో వద్దంటున్నారు. ఏంటిది నాకు అర్థం కాదు. అమ్మాయి తను రాంబాబు గారు కూతురు, బయట అమ్మాయి కదగా. ఒకళ్ళు రండి సార్, మీరు రండి లోపలికి చూసుకోండి. లోపలికి రండి. మా ప్రాపర్టీలో ఒకళ్ళు రండి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాకు లోపల కూడా ఆయన సెక్యూర్డ్గా సేఫ్గానే ఉంటారా లేదా అనే దాంట్లో కొంత అనుమానాలు ఉన్నాయి. మొన్న నైట్ పోలీసులు అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయడం అయితే వాస్తవం అండి. అసలు వాళ్ళిద్దరు సీఏలు, ఒకటేమో పట్టాభిపురం సీఐ, ఇంకొకళ్ళేమో నల్లపాడు సీఐ, ఇద్దరు హరాస్ చేయడం అయితే వాస్తవమే. అది ఆయన నిన్న కోర్టులో కూడా ఓపెన్గానే చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారు, అది ఓపెన్గానే చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషను ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మెంటల్గా ఆయన చాలా హెల్తీగా ఉన్నారు. అంటే వెళ్ళే కొద్ది చూడాలండి. ఆయన హెల్త్ రిలేటెడ్గా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దాని రిలేటెడ్గా కూడా మేము అన్ని కూడా కేర్ తీసుకుంటున్నాం, ఆయన కూడా కేర్ తీసుకుంటున్నారు. అంతవరకు అయితే అంత బాగానే ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అనుమానాలు ఉన్నాయి, బట్ ఇక్కడికి రాకముందు, మొన్న జరగకముందు వరకు అయితే రిమాండ్ అంటే సేఫ్గానే ఉంటుంది అనేది అభిప్రాయం ఉంది. బట్ ఇప్పటికైతే అనుమానాలు ఉన్నాయి. దాన్ని లీగల్గా ఏం చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మేము చూసుకుంటాం. అది జరుగుతున్న అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు థ్రెటన్ చేశారనే చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు. అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు, కానీ అక్కడ దెబ్బలు లేవు కదా. అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధిగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు. బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఉన్న వాటిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, ఆర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ ఇవ్వమని ఉంది.
కానీ 1-2 కేసుల్లో అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెనిస్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్ షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. సాధారణమే వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమి ఇవ్వదు. అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏదిగా రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా అది.